ఎపిసోడ్ 45. అందరికీ నమస్కారం. ఈరోజు కొంచెం డిఫరెంట్గా కాన్సెప్ట్ అనేది చెప్దాం. చూడండి, చాలా బాగుంది ఇది. గురుపాలితలకు గురువు శుభుడు మనకు తెలిసిందే. గురువు ద్వాదశంలో అంటే 12లో, అష్టమంలో 8లో, లగ్నం 1లో ఈ స్థానాల్లో గురువు ఉంటే శుభుడు గురుపాలితలు. కాబట్టి ఈ స్థానాల్లో గురువు ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ గురువు 12లో ఉంటే మనం ఏది మేష లగ్నమే తీసుకుందాం. మేష లగ్నానికి పన్నెండులో గురువు ఉన్నాడు అనుకుందాం. 12లో గురువు ఉన్నాడు. 12వ అధిపతి కూడా గురువే, 9వ అధిపతి కూడా గురువే. గురువు 12లో ఉన్నాడు. గురువు 12లో ఉంటే ఏమేం హౌస్ వస్తుంది ప్రభావితం చేస్తాడు? గురువుకి 5వ దృష్టి ఉంటుంది కాబట్టి 4ను కూడా చూస్తాడు. గురువుకి 7వ దృష్టి ఉంటుంది కాబట్టి 6ను కూడా చూస్తాడు గురువు. అలాగే గురువుకి 9వ దృష్టి ఉంటుంది కాబట్టి 8ని కూడా చూస్తాడు గురువు. అంటే ఈ 4 స్థానాలని ప్రభావితం చేస్తాడు గురువు 12లో ఉంటే. అంటే ఏమవుతుంది ఇక్కడ అంటే శత్రు రోగ రుణ విపత్తులు తొలగించును. శత్రు రోగ రుణ విపత్తులు ఏమిట్లోకి వస్తాయి? 6th హౌస్కి సంబంధించిండే. ఓకేనా? ధనం సద్వినియోగం చేయును. ధనం అనేది ఎన్నో హౌస్కి వస్తుంది? 12th హౌస్కి వస్తుంది, 12వ ఇంటికి వస్తుంది. దైవ చింతన కలిగించును. దైవ చింతన కూడా దేనికి వస్తుంది? 12. దైవారాధన దేవతార్చన చేయించును. ఇది ఎక్కడికి వస్తుంది? 12. సద్గోష్ఠిలో చేర్చును. అంటే మంచి మిత్రత్వం దేని కిందకి వస్తుంది? 12 కిందకి వస్తుంది. సంఘ బలము కలిగించును. సంఘ బలం అంటే దేని కిందకి వస్తుంది? 4. సంఘం సమాజం అంటే 4 కాబట్టి 4th హౌస్కి వస్తుంది. ఇది బంధుమిత్రుల కలయిక చేయించును. ఇది ఎందుకు వస్తుంది? 4th హౌస్కి వస్తుంది. భూమిని గృహములను మరమ్మత్తు చేయించును. ఇది కూడా దేనికి వస్తుంది? 4th హౌస్కి వస్తుంది. గృహోపకరణములు వస్త్రభూషణ అలంకారములన్నీ కొనుగోలు చేయించును. ఇది కూడా 4వ ఇంటికి సంబంధించిండేది. బావులు, వనములు, పశువులు, ధనధాన్యములు అభివృద్ధి చేయించును. ఇది కూడా 4th హౌస్కి వస్తుంది. ఆయుర ఆరోగ్యం అసగను. ఆయుర ఆరోగ్యం దేనికి వస్తుంది? 8th హౌస్కి వస్తుంది. 8th హౌస్ ఆయువు ఆరోగ్యం 6వ దానికి వస్తుంది. ఆయువు వచ్చేసి 8వ ఇంటికి వస్తుంది. సురత సుఖం నసగను. స్త్రీ సుఖం అనేది వస్తుంది. ఇది కూడా 8th హౌసే. 8th హౌస్కే. వీర్యపుష్టి, దేహపుష్టి ఇది కూడా దేనికి వస్తుంది? 8th హౌస్కి వస్తుంది. గొప్పవారితో స్నేహం కలిగించును. గొప్పవారితో స్నేహం అనేది దేనికి వస్తుంది? 4th కిందకి వస్తుంది. 12th కిందకి కూడా వస్తుంది. 12th స్నేహం వ్యయ స్థానంలో కూడా స్నేహం అనేది కొంతవరకు వస్తుంది కాబట్టి 4th హౌస్ కిందకి వస్తుంది. గొప్పవారు అంటే దూర ప్రయాణాలు చేయించి ఆనందం పెంపొందించింది. ఇది కూడా దేనికి వస్తుంది? 4th హౌస్ కిందకి వస్తుంది. అంటే గురువు 12వ ఇంట్లో శుభుడిగా ఏ లగ్నానికైనా ఉంటే 12th హౌస్లో 6 లగ్నాలు ఉన్నాయి మనకు. 6 లగ్నాలు గురుపాలిత లగ్నాలు. ఏవేవి గురుపాలిత లగ్నాలు? కుజుడు 2 హౌసెస్, మేషము, వృశ్చికం. గురువు 2 హౌసెస్ ఏమేమి? ధనస్సు, మీనం, అలాగే సింహము, కటకం. ఈ 6 కూడా ఏమంటాము? గురుపాలిత లగ్నాలు అంటాము. ఈ గురుపాలిత లగ్నాలు ఏ లగ్నానికైనా 12వ ఇంట్లో వ్యయంలో పడిపోయింది అంటూ ఉంటారు. వ్యయంలో పడింది అని కాదు, మనం ఆ విధంగా ట్రీట్ చేయము. శుభగ్రహం కాబట్టి వ్యయంలో 12వ ఇంట్లో గురువు ఉంటే ఆ వ్యయం అనేది ఖర్చు కాకుండా ఎక్కువ సదుపయోగం, దురుపయోగం కాకుండా సదుపయోగం చేసేటట్టు గురువు అనే ఆయన మనకు సహాయపడతాడనమాట. ఇది గురువు 12లో ఉంటే వచ్చే ఫలితము. ఇప్పుడు మనం ఇందాక ఏం తెలుసుకున్నాము? గురుపాలితులకు గురువు ద్వాదశ 12లో ఉంటే ఏ విధమైన ఫలితం వస్తుంది అని తెలుసుకున్నాం. ఇప్పుడు 8లో ఉంటే అదే గురువు ఈ అష్టమంలో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుంది? అలాగే లగ్నంలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడు గురుపాలితులకు? శుభుడు కాబట్టి శుభ ఫలితం ఏ విధంగా ఇస్తాడో చూద్దాం. ఇప్పుడు అష్టమంలో ఉన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అష్టమంలో గురువు ఉంటే దేన్ని చూస్తాడు? ఇక్కడి నుంచి 1, 2, 3, 4, 5, 12ని చూస్తాడు గురువు అష్టమంలో ఉంటే. అలాగే 2ని చూస్తాడు గురువు, 12ని చూస్తాడు, 2ని చూస్తాడు. అలాగే 9వ చూపుతో 4ని చూస్తాడు. ఓకేనా? 12, 8లో ఉంటే అష్టమంలో ఉంటే 12, 2, 5, 9 చూపు
ఇప్పుడు అష్టమంలో ఉన్నాడు అనుకోండి, 1, 2, 3, 4, 5, 5వ చూపుతో 12ని చూస్తాడు, 7వ చూపుతో 2ని చూస్తాడు, 9వ చూపుతో 4ని చూస్తాడు. ఓకేనా, 4ని చూస్తాడు అనమాట. ఏమవుతుంది? ఆయుర ఆరోగ్యము అంటే 8. అష్టమాన్ని చూస్తాడు కాబట్టి ఆయువు ఆరోగ్యాన్ని ఇస్తాడనమాట. దేహ పుష్టిని ఇస్తాడు. విపత్తులు తొలగించును. ఇది కూడా విపత్తులు, గండాలు అంటారు కదా, అది కూడా గండాలకు కూడా హౌస్ ఏది వస్తుంది? 8th హౌస్ వస్తుంది. విపత్తులు. ముక్తి సాధన చేయించును 12, ముక్తి కోసం సాధన చేయిస్తాడనమాట. అలాగే దైవభక్తి నొసంగును 12. అకాల మృత్యువు భయము నివారణ చేయును. అకాల మృత్యువు అంటే ఎప్పుడు చనిపోతావు, ఎవరు చంపేస్తారో, మర్డర్ చేయడము, ఇంకోటి అలాంటివన్నీ, కల్లో రాత్రుల్లో చనిపోయినట్టు, ఎవరో గొంతు పిసికేసినట్టు, ఇలాంటివి అకాల మృత్యు భయం, ఆ భయాన్ని తొలగిస్తాడనమాట అష్టమంలో ఉంటే. అలాగే 2ని చూస్తాడు కాబట్టి కుటుంబ సుఖం అనుభవిస్తాడు, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. పలుకుబడి కలిగించును 4వ ఇంటిని చూస్తాడు కాబట్టి దాసి జన అభివృద్ధి జరుగుతుంది. అంటే ఎక్కువ మంది పని మనుషులు, చేతుకు కాలికి అన్నీ ఉండేటట్టు చేస్తాడనమాట. ఎవరు? గురువు. ఎక్కడుంటే? అష్టమంలో ఉంటే. ఇంక అదే గురువు లగ్నంలో ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. మనం ఈ 3 కేసెస్ కదా చూసింది. 12ని చూసాము, 8లో ఉంటే ఎలా ఉంటుంది, లగ్నంలో ఉంటే ఎలా ఉంటుంది. సరే, గురువు లగ్నంలో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ చూస్తాడు 5ని చూస్తాడు గురువు. లగ్న పంచమ సప్తమాన్ని చూస్తాడు గురువు. లగ్నంలో ఉంటే 5ని చూస్తాడు, సప్తమాన్ని చూస్తాడు, 9వ స్థానం కాబట్టి 5, 7, 9 చూపులే కాబట్టి లగ్నంలో ఉంటే 5ని చూస్తాడు, 7ని చూస్తాడు, 9 చూస్తాడు. ఇవి చూసినప్పుడు ఎలాంటి ఫలం? లగ్నంలో ఉంటే దేహ సౌఖ్యం ఉంటుంది, సుఖంగా దేహం అంటే బాడీకి కావాల్సిన ఫుడ్ అంతా దొరుకుతుంది, ఎక్సర్సైజు, బాడీ స్టామినా, అంతే ఇమ్యూనిటీ, అన్ని అరుగుదల శక్తి అన్నీ ఉంటాయన్నమాట. అలాగే విహార నిద్ర వ్యవహారములు అంటే 7. టూర్స్ వెళ్ళడము, మంచి నిద్ర పట్టడము, అలాగే వ్యవహార శైలిలో కూడా ఇది హెల్ప్ చేస్తాడనమాట. కళత్రానందం, భార్య వల్ల సుఖం, భార్యకు భర్త, భర్తకు భార్య, ఇద్దరికి. కళత్రం అంటే లేడీస్కి జెంట్స్, జెంట్స్కి లేడీస్. అలాగే సంసార సుఖము కలిగించును. విద్యాభివృద్ధి పంచమాన్ని చూస్తాడు కాబట్టి పంచమం విద్యాస్థానం. గుర్తుపెట్టుకోండి, 4థం విద్యాస్థానం కాదు, పంచమమే విద్యాస్థానము. సో విద్యాస్థానం, విద్యాన్ని అభివృద్ధి చెందుతాడు. విద్యా అభివృద్ధి. గ్రామ అధికారము, గ్రామంలో మంచి అధికారం వస్తుంది, గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, పుత్ర సంతానం కలుగుతుంది. గురువు పురుషగ్రహం కాబట్టి పుత్ర సంతానం జరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కొడుకు పుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి గురువు కనుక. ఇంకా మనకి నెక్స్ట్ ముహూర్తాలు అవి పెట్టేటప్పుడు ఇంకా కొన్ని నెక్స్ట్ ముందుకు వెళ్ళినామంటే యాక్చువల్గా రాజు కాలంలో ఒక్కొక్క గురువు నుంచి పంచమంలో ఉంటే 17 మంది పుట్టడము, సూర్యుడు ఉంటే 10 మంది పుట్టడం, ఏవో క్యాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. ముందు అవి తెలుసుకుందాము. కానీ ఇప్పుడు ఫుడ్, ఇప్పుడు ఇది పరిసరాలు వద్దనుకోవడం అవన్నీ 1-2కే చాలా అవుతున్నాయి కాబట్టి అట్లా అవుతున్నాయి. ఒకప్పుడు పాపులేషన్ చాలా తక్కువ ఉన్న టైంలో అలాంటివన్నీ చేశారు. అవి మళ్ళీ ముందు చెప్పుకుందాం, మనం ముందు వీడియోస్లో చెప్పుకుందాం. నెక్స్ట్ వివాహాది శుభకార్యములు చేయించును. ఇతని చేత వివాహాది శుభకార్యాలు జరుపుతాయన్నమాట. 9ని చూస్తాడు కాబట్టి అంటే శుభకార్యంలో పాల్గొనేటట్టు చేయడము, చేసేటట్టు. తీర్థయాత్ర 9, పుణ్యనది స్నానాలు 9, దైవభక్తి, ధనము నిల్వ చేయించును 9. చరాస్తి, ధనము నిల్వ చేయించడం ఇక్కడ చరాస్తి. స్థిరాస్తి కారణం వచ్చే 4, భూములు స్థిరాస్తి 4, చరాస్తి 9. గుర్తుపెట్టుకోండి. అంటే గోల్డు, షేర్ మార్కెట్టు ఇవన్నీ 9 కిందకి వస్తాయి. లాభం వచ్చి 11. లాభం వేరు, దాంట్లో లాభం పొందాలంటే 11 బాగుండాలి. స్థిరాస్తి బాగుండాలి, చరాస్తి బాగుండాలి అంటే అది స్థిర భూమి కానీ ఇల్లు. చర అంటే మూవబుల్ గుడ్స్, అది 9 అనమాట. నవమం చరాస్తికి వస్తుంది. సో అదే అవుతుంది. మళ్ళీ దేవతా దర్శనములు దైవ దర్శనం చేసుకోవాలన్నా, దాన ధర్మాలు చేయాలా అనే తలంపు రావాలన్నా, దానం చేద్దామన్నా 9 బాగుండాలి. ధర్మ మార్గం నడవాలన్నా కూడా ఒక మనిషి ధర్మ మార్గంలో నడవాలంటే 9 బాగుండాలి. కావ్య రచన చేయను, కావ్య రచనకి 5 పంచమం. సో పంచమం చూస్తాడు కాబట్టి ఉంటుంది. పండితులే కనబడతాడు, లగ్నాన్ని చూస్తాడు కాబట్టి లగ్నంలో గురువు ఉంటే అతను పండితుడిలాగా కనబడతాడు చూడ్డానికి. గురువు స్వామి వచ్చినాడప్ప అన్నట్టు గౌరవం అనేది ఇస్తారన్నమాట. ఈ విధంగా గురువు వేరే ప్లేసుల్లో ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాము.
నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.